ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తలలో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుపెట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? ఇంకెందుకు మా ఆలస్యం? వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. చూపించకూడదురా, గుండె ఆగి తెస్తాడు. అర్జెంట్కి వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమాలత, ఎప్పుడో సరిపోయిన చినరాజావారు మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉండమ్మా. నీకే కాదు, ఆయనకే ఆయన అవునా కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాబు వీప్ మీద కాల్చాడు. ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాబు వీప్ మీద ఉంటే అతను నాకు కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మొగుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి 2 అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. మీ కళ్ళకి మేము బ్రోకర్ లాగా సందేహం ఎందుకు? మీకెంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. మేం బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరెందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తీద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్, ఇది టైటిల్. ఇది దగ్గర ఉంటే మనం మతిపోతుంది. అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణని బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు.